హాయ్ హలో వెల్కమ్ టు రాకు గ్రాండ్ వ్లాగ్స్. చాలా డేస్ అయిపోయింది మీతో పార్ట్ 2 ఆఫ్ ఫ్యామిలీ ట్రిప్ షేర్ చేసుకుంటా అన్నాను. సారీ ఎందుకంటే ఇంత డిలే చేసేస్తానని నేను కూడా అనుకోలేదు. సో మనం ఎక్కడైతే ఆగామో అక్కడి నుంచి ప్రయాణం కంటిన్యూ చేసేద్దాము. అదే మేము కర్నూలు నుంచి ఇది కడప వెళ్ళే రూట్ అనమాట. సో మనం ఇప్పుడు హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా అరుణాచలం వెళ్తున్నాం కాబట్టి మనము త్రూ కడప వెళ్తున్నాము. సో ఇక్కడ మీరు చూస్తుంటే మధ్యలో మేము ఇలా బ్రేక్ తీసుకుని టీ బ్రేక్స్ తీసుకుని కొద్దిగా ఆగి వెళ్తున్నాం. ఎందుకంటే ఇది టోటల్గా 12 అవర్స్ జర్నీ. అంటే మధ్యలో ఎక్కడ బ్రేక్స్ తీసుకోకుండా కంటిన్యూస్గా అరుణాచలం మాత్రమే మేము ఫస్ట్ డెస్టినేషన్ అనేది ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, హైవే రోడ్ల మీద మనం మంచి స్పీడ్లో వెళ్తుంటే ఆ ఫీలింగే చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి హైవే మీద అలా చక్కగా అటు ఇటు చూసుకుంటూ వెళ్ళడం ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. తర్వాత ఇక్కడ మేము రోడ్ ట్రిప్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు మేము రీచ్ అయినది చిత్తూరు అనమాట. చిత్తూరు రాగానే ఇక్కడ మాకు చాలా రకాల మామిడి పళ్ళు కుట్టలుగా రోడ్ల మీద పోసేయడం మేము గమనించాము. ఏంటి ఇలా రోడ్ల మీద పోస్తున్నారు అనుకున్నాము. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇలా వరుసలో ఒక 100 లారీలు 100 ట్రాక్టర్లు ఆగున్నాయన్నమాట. ఏంటా అని చూస్తే అవన్నీ మామిడికాయలు అంట. గిట్టుబాటు ధర లేక మామిడికాయలు అలా పెట్టారని చెప్పారు. అసలు అప్పుడు ఎంత కాస్ట్ ఉంటాయి, తర్వాత మాత్రం ఇట్లా పాపం వాళ్ళకి సేల్ అవ్వవని బాధ అనిపించింది. తర్వాత మేము వేలూరు వచ్చాము. అండ్ అంటే తమిళనాడులోకి ఎంటర్ అయిపోయాయి అనమాట. సో వేలూరు వచ్చాము. ఇది వేలూరు మెయిన్ సిటీ. సో ఏంటంటే ఇది బాగుంటుంది. వేలూరు అనేది మంచి ఎడ్యుకేషనల్కి చాలా మంచి ప్లేస్ అని చెప్పేసి తర్వాత తెలిసింది. ఎందుకంటే మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అవి ఉన్నాయి. అండ్ నేను మీతో ప్రతి ఊరు ఎందుకు చెప్తున్నానంటే మీకు రూట్ కూడా దీనిలోనే చెప్పేస్తున్నాను. సో కానీ డీటెయిల్డ్గా వీడియో అయితే తర్వాత నేను మీకు చెప్తాను. అండ్ మనం రీచ్ అయిపోయాము తిరువన్నామలై, అదే మన అరుణాచలం. మీకు ఇప్పుడు చూసారు ఒక కొండని, అదే తిరువన్నామలై కొండ. అదిగో మీకు వెనకాల కనిపిస్తుంది కదా. అండ్ నేను ఇక్కడ తిరువన్నామలై సిటీని ఊరికే మీకు అలా గ్లిమ్స్లో చూపిస్తున్నాను అనమాట. సో ఇది కూడా పెద్ద సిటీనే, అన్ని బ్రాండెడ్ షాప్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అండ్ మేము దర్శనంకి మేము రీచ్ అయిన వెంటనే వెళ్ళిపోయాము. ఎందుకంటే టెంపుల్ క్లోజ్ చేస్తారని వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి మేము త్వరగా వెళ్ళిపోయాము. సో మీకు ఇక్కడ గమనిస్తున్నారు కదా, ఇక్కడ అన్ని వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, పెద్ద గోపురాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ మేము క్యూ లైన్లో ఇంచుమించు 3.5 గంటల నుంచున్నాం. ఎందుకంటే అప్పుడు అభిషేకం స్టార్ట్ అయిందనమాట. సో లోపలికైతే ఫోన్ ఎలవ్ లేదు. అందుకని మీకు ఈ చుట్టుపక్కల మాత్రమే చూపిస్తున్నాను. ఏవో గోపురాలు 3 గోపురాలు ఉంటాయి. 3 గోపురాలని మీకు చూపిస్తున్నాను, గ్లిమ్స్గా చూడండి. సో చాలా బాగుంది అసలు అరుణాచలం అనేది. ఎందుకు అరుణాచలం అని అంటారంటే అసలు అక్కడికి వెళ్తేనే ఆ ఫీలింగ్ మనకి అర్థమవుతుంది. ఎందుకు అరుణాచల దర్శనం ఇంపార్టెంట్ అంటున్నారని. ఒక ప్రశాంతమైన ఫీలింగ్. సో మీరందరూ కూడా ఖచ్చితంగా అరుణాచలం వెళ్ళి రావాలి, ఆ స్వామి దయ ఉండాలని కోరుకుంటున్నాను. సో అరుణాచలం డీటెయిల్స్ ఇంకా మీకు క్లియర్గా చెప్పాలి. దానిలో వెరీ ఇంపార్టెంట్గా నేను చెప్పేది మేము స్టే చేసిన హోటల్ అనమాట. అంటే ఇది నేను తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళది. సో మీకు కంప్లీట్ నేను చూపించడానికి ట్రై చేస్తాను. సో మీరైతే లగ్జరియస్ రూమ్స్ ఉండాలి. అండ్ రేంజ్ కూడా అఫోర్డబుల్గానే ఉంటుంది. తర్వాత మనకి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. అంతా బాగుంది, చాలా బాగుంది. నాకైతే 10 out of 10 అంటాను నేనైతే. సో ఇక్కడ మీకు నేను చార్ట్ చూపిస్తున్నాను, రూమ్స్ యొక్క చార్ట్. ఇక్కడ మండే టు ఫ్రైడే అంటే వీక్ డేస్లో ఒకలాగా, సాటర్డేస్లో ఒకలాగా, కొంచెం ఆస్పీషియస్ డేస్లో ఒకలాగా ఇక్కడ మనకి రూమ్స్ అనేవి వాళ్ళు సర్వ్ చేస్తున్నారు. ఎందుకంటే తెలిసిందే కదా పుణ్యక్షేత్రాల్లో మనకి ఎలా ఉంటుందో. సో ఇక్కడ యాంబియన్స్ అయితే ఇదనమాట. సో ఇది ఆలయం యొక్క ఎంట్రన్స్. సో ఆలయం యొక్క ఎంట్రన్స్ ఇది, పక్కనే వాళ్ళది రెస్టారెంట్ అనమాట. సో ఇట్లా ఎంట్రన్స్ అనేది ఇలా ఉంటుంది మనకి. మేమైతే ఇక్కడ స్టే చేసింది 1 night మాత్రమే. సో మీకు చూస్తున్నారు కదా, మేము 3rd floorలో మాకు రూమ్ ఇచ్చారనమాట. ఈ 3rd floorలో ఈ పైన మీకు ఆ కారిడార్ అంతా నేను చూపిస్తున్నాను. ఇక్కడ నేను చూసి ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే వాళ్ళ స్టేట్ యొక్క కల్చర్ని దాన్ని చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు. సో అండ్ ఇప్పుడు దాని గురించి మీకు తర్వాత నేను మాట్లాడతాను నెక్స్ట్ క్లిప్లో. ఇప్పుడు మేమున్న రూమ్ మీకు చూపిస్తున్నాను. ఇది రూమ్ ఎంట్రన్స్ అనమాట. ఇది ఇలా హాల్లో ఇచ్చారు. టీవీ, 4 చైర్లు, ఒక టీపా ఇచ్చారు. తర్వాత ఇది ఒక బెడ్రూమ్. సో ఇది ఒక బెడ్రూమ్. మేము అప్పుడే వచ్చి జస్ట్ సెటిల్ డౌన్ అవుతున్నాము. తర్వాత నెక్స్ట్ బెడ్రూమ్ నెక్స్ట్ క్లిప్లో చూపిస్తాను. సో ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్తున్నాను కదా, వీళ్ళు తమిళనాడులో ఉన్న చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నిటినీ కూడా చాలా చక్కగా ఇలా ఇక్కడ వాల్ హ్యాంగింగ్స్లో పెట్టారు.
మనం చూస్తే తెలిసిపోతుంది మనకి ఎక్కడెక్కడ ఏమున్నాయి తమిళనాడు అని. వాళ్ళ స్టేట్‌ని వాళ్ళు ఎంత బాగా ప్రమోట్ చేసుకుంటున్నారా అనిపించింది. అదే మనకు కూడా ఇక్కడ అలా ఉండుంటే మన ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో కూడా మంచి మంచి టూరిస్ట్ స్పాట్‌లనేవి ఉంటాయి గదా! అవి కూడా మంచిగా డెవలప్ అవుతాయి అనిపించింది. అండ్ ఇది సెకండ్ రూమ్ అనమాట. ఇందాక మీకు ఫస్ట్ ఒక రూమ్ చూపించాను. ఇది ఇంకొక రూమ్ అనమాట. సో 2 విత్ ఏసీనే. తర్వాత హాల్ అనేది ఇలా మీకు ఇచ్చారు. ఫోన్ ఫెసిలిటీ ఉంది, టీవీ ఉంది. ఇందాక మీరు చూసినట్టు చైర్స్ అండ్ టీపాయ్ ఉంది. సో ఇది ఆబ్వియస్‌గా లెఫ్ట్ ఒక బెడ్‌రూమ్, రైట్ ఒక బెడ్‌రూమ్ ఉంది. ఏ రూమ్‌కి ఆ రూమ్‌కి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి విత్ కప్‌బోర్డ్స్, మిర్రర్ అంతా బావుందనమాట. సో నేను చెప్తాను, ఇది లగ్జూరియస్ కాదు. చాలా నీట్‌గా బేసిక్ నీడ్స్‌తో కూడా చాలా నీట్‌గా ఉంది. సో ఇదొచ్చేసి గార్డెన్ అనమాట. సో ఇక్కడ మీరు వాటర్ ఫౌంటైన్ చూస్తున్నారు. ఇది ఖచ్చితంగా మీ అందరికి రికమెండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇన్‌కేస్ మీరు అరుణాచలం వెళ్తే. ఎందుకంటే హైజీనిక్ రూమ్ సర్వీస్ కూడా చాలా బావుంది. ప్రైజెస్ అంటారా, మనకి వీక్ డేస్‌లో వెళ్తే మనకు కొంచెం చార్జెస్ అనేవి తగ్గుతాయి. వీకెండ్స్‌లో గానీ లేదా ఎక్కువ ఇక్కడేంటంటే అరుణాచలంలో మేము గమనించింది శని, ఆదివారం కాకుండా సోమవారం శివుడు గదా! శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజులు కూడా చాలా రష్ ఉంటుందనమాట. సో మీరు వీక్ టైమ్‌లో అంటే ట్యూస్‌డే నుంచి ఫ్రైడే వరకు వెళ్తే కనుక ఇక్కడ కొద్దిగా రేట్లనేవి తగ్గుతాయన్నమాట. అండ్ ఇక్కడికి మనం వచ్చాము. వాళ్ళదే రెస్టారెంట్ ఉందని చెప్పాను కదా! దాని ఆపోజిట్‌లో. ఆ రెస్టారెంట్‌కొచ్చాము. సో కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ అనేది ఉంది. ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్‌లో ఏమిస్తున్నారని ఆల్రెడీ ఇక్కడ డిస్‌ప్లే మీకు ఇప్పుడు నేను క్లిప్ చూపించా కదా! డిస్‌ప్లేలో పెట్టేశారు. బోర్డ్ కూడా రాసి పెట్టారు ఏమేమి ఉన్నాయి అని. సో ఇది మార్నింగ్ 8:30 టైంలో ఇలా మొత్తం అక్కడ ఆలయంలో ఉన్న వాళ్ళందరూ వచ్చారనమాట. అందరూ వచ్చి ఇక్కడ అందరూ బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నారు. ఇది అన్‌లిమిటెడ్ బ్రేక్‌ఫాస్ట్. సో బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నారు. టీ, కాఫీ అవైలబిలిటీ ఉంటాయి. సో అందరూ ఫ్యామిలీస్‌తో వచ్చి చక్కగా ముందు ఫుడ్ అనేది తీసేసుకుంటున్నారు. ఫుడ్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ మనము చూడొచ్చు. ఇది బయట ఔటర్ లుక్ అనమాట. సో ఇది గేట్ ఆర్చ్ దగ్గర నుంచి ఆలయం ఎలా ఉంది అని మీకు చూపిస్తున్నాను. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మన ఓన్ వెహికల్స్‌లో కూడా మనం వెళ్తాము అరుణాచలము. కానీ అక్కడ లోకల్‌లో తిరగడానికైతే ఖచ్చితంగా ఆటోలో హైర్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి పార్కింగ్ ప్లేసెస్ అనేవి ఇంపాసిబుల్ అనమాట దొరకడం అంత క్రౌడెడ్ ఏరియాలో. సో అందుకని మనం ఏం చేయాలంటే మన వెహికల్స్ అనేవి మనం స్టే ఉన్న ప్లేస్‌లో మనం పార్క్ చేసేసుకొని మనం అక్కడ ఆటోలోనే తిరగడం అనేది చాలా బెస్ట్, వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా! ఇదంతా గిరి ప్రదక్షిణ చేసే దారి. సో ఇప్పుడు మనము వెళ్తున్నాము నెక్స్ట్ శ్రీ రమణ ఆశ్రమం. ఇది కూడా గిరి ప్రదక్షిణలోనే మనకి కనిపిస్తుంది. మిడిల్‌లోనే ఉంటుంది రమణాశ్రమం అనేది. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి రమణాశ్రమం. ఇక్కడ అసలు ఒక్క క్లిప్ కూడా తీయడానికి అవ్వలేదు. ఎందుకంటే ఫోన్ అనేవి ముందే బయట పెట్టేయాలి. ఫోన్‌లు రింగ్ అవ్వకూడదు. వీడియో షూట్ చేయకూడదు. ఏం చేయకూడదు. సో ఇక్కడ దాకానే అలౌ చేశారు. సో నేను లోపలైతే చాలా ప్రశాంతంగా ఉంది. నేనైతే నాకు ఊరికే బయట ఎంట్రన్స్ మాత్రం తీయగలిగాను. తర్వాత ఇదంతా గిరి ప్రదక్షిణ రోడ్. మీకు అందరికీ తెలుసు కదా! అరుణాచలం అనేది గిరి ప్రదక్షిణకి చాలా ఫేమస్. మీకు కనిపిస్తున్న కొండ చుట్టూ తిరుగుతాము. అది 14 కిలోమీటర్లు ఉంటుంది టోటల్. సో ఈ 14 కిలోమీటర్లో మొత్తం అన్ని లింగాల్ని కవర్ చేస్తాము. 8 లింగాల్ని. తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది మోక్ష మార్గము. ఇప్పుడు ఇది మోక్ష మార్గం అంటే మనకి అక్కడ ఒక చిన్న ప్లేస్ ఉంటుంది. చిన్న సందులాగా ఉంటుంది. దానిలోంచి బయటకొస్తారు. అంటే జనాలు అందులోంచి బయటికి వస్తే దానిలో మోక్షం తీసుకున్నట్టే అని ఇక్కడ ఒక నానుడి అనమాట. సో మేమది ట్రై చేద్దాం అనుకున్నాం. కానీ అప్పటికే ఒక 3 కిలోమీటర్ల లైన్ ఉంది. అండ్ ఇంకా మేము గిరి ప్రదక్షిణలాగా ఒకసారి కార్‌లో మొత్తం గిరి ప్రదక్షిణలాగా మొత్తం చుట్టూ తిరిగేసి తర్వాత మేము నెక్స్ట్ డెస్టినేషన్‌కి మూవ్ అయిపోతున్నాం. వెయిట్ ఫర్ ద పార్ట్ 3.